ప్రభుత్వాల్లో కనిపించే ఆరంభ శూరత్వం తర్వాత నీరుగారిపోతోంది. డాంబికంగా చేపట్టే పనులు తర్వాత మరుగున పడిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పనులన్నీ ఇలాగనే కొనసాగుతున్నాయని జనం వాపోతున్నారు. ఓర్వకల్లు పైప్లైన్ వ్యవహారంలో తీవ్ర అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. రాయలసీమకే తలమానికం కాబోతున్న ఓర్వకల్లు పారిశ్రామికవాడ పైప్లైన్ పనులకు బ్రేక్ పడింది. భూపరిహారం అందలేదని ఆరోపిస్తూ రైతులు పైప్లైన్ పనులను అడ్డుకున్నారు. దీంతో పైప్లైన్ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. పైప్లైన్ వర్క్స్ కంప్లీట్ చేయడంపై కాంట్రాక్టర్ దృష్టి సారించడం లేదని ఆరోపణలున్నాయి. పైప్లైన్ పనులు సకాలంలో పూర్తి కాకపోతే ఓర్వకల్లు పరిశ్రమల నిర్మాణాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు పారిశ్రామికవాడ అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కు నీటి సరఫరా కోసం మొదటి దశలో 288 కోట్లతో పైప్లైన్ పనులను రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఏపీఐఎస్సి చేపట్టింది. హైదరాబాద్కు చెందిన కేఎల్ఆర్ఎస్ సంస్థ ఈ పనులను టెండర్ విధానంలో దక్కించుకుంది. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని పగిడ్యాల మండలం ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి ఓర్వకల్లు పారిశ్రామికవాడకు నీరు తీసుకెళ్లేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ముచ్చుమరి ఎత్తిపోతల పథకం నుంచి ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్కు 54 కిలోమీటర్ల దూరం ఉంది. శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి ముచ్చుమరి లిఫ్ట్ ద్వారా 1.41 టీఎంసీల నీటిని తీసుకోవడానికి వీలుగా పైప్లైన్ పనులను ఏపీఐఎస్సి చేపట్టింది. శ్రీశైలం వరద జలాల నుంచి ఏడాదిలో 100 రోజుల పాటు నీటిని తీసుకునేలా అధికారులు ప్రతిపాదన రూపొందించారు. జలాశయాలు, ఇంటేక్ వెల్, పైప్లైన్, మోటార్ల ఏర్పాటుకు మొత్తం 452 కోట్లతో పనులను ప్రతిపాదించారు. గత వైసీపీ ప్రభుత్వం ఒక ఏడాది కాలంలో పైప్లైన్ వేస్తామని చెబుతూ అలైన్మెంట్ను ఇష్టానుసారం మార్చేసింది. దీంతో పైప్లైన్ నిర్మాణ పనులు ఇప్పటికీ నత్తనడకన సాగుతున్నాయి. కేతవరం, పూడిచెర్ల, ఓర్వకల్లు గ్రామాల్లో పైప్లైన్ పనులు పలుచోట్ల నిలిచిపోయాయి. ఫలితంగా పనుల్లో ఆలస్యం జరిగింది. ప్రస్తుతం 6 కిలోమీటర్ల మేర పైప్లైన్ వేయాల్సి ఉంది. మరో నెల రోజుల్లో పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. పనులు పూర్తయితే ముచ్చుమరి నుంచి 74 MLD నీటిని తరలించుకునే అవకాశం ఉంటుంది. పారిశ్రామిక అవసరాలకు వీలుగా మీదివేముల గ్రామంలో 370 కోట్లతో జలాశయ నిర్మాణానికి గత నెలలో కూటమి ప్రభుత్వం అనుమతించింది. 4205 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో సుమారు 120 ఎకరాల్లో దీన్ని నిర్మించనున్నారు. నిర్మాణంతో పాటు నిర్వహణ బాధ్యతని 2 ఏళ్ల పాటు చూసుకునేలా టెండర్లు పిలవాలని అధికారుల్ని ఆదేశించారు. బ్రాహ్మణపల్లి ప్రాంతంలో రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ శీతల పానీయాల పరిశ్రమ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓర్వకల్లు నుంచి బ్రాహ్మణపల్లి వరకు సుమారు 12 కిలోమీటర్ల దూరం పాటు పైప్లైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి గాను 9 కోట్లు వెచ్చించనున్నారు. టెండర్లు పూర్తవడంతో ఈ మార్గంలో పనులు జరుగుతున్నాయి. త్వరగా పనులు పూర్తి చేస్తే ఈ వేసవి కాలానికి రిలయన్స్ కంపెనీలో ఉత్పత్తి ప్రారంభించాలని అధికారులు ఆశిస్తున్నారు. పైప్లైన్ నిర్మాణ పనుల్ని దక్కించుకున్న కాంట్రాక్టర్లు మాత్రం నత్తనడకన పనులు చేస్తున్నారు. దీనివల్ల పలు పరిశ్రమల స్థాపనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పైప్లైన్ నిర్మాణాలు త్వరగా పూర్తి చేసి ఓర్వకల్లులో జలాశయ నిర్మాణం చేపట్టి అందులో నీరు నింపితే అక్కడ పరిశ్రమలు ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు గార్యాపురం, కేతవరం, పూడిచెర్ల మీదుగా ఇంకా పూర్తి కానటువంటి పని. కేతవరం మధ్యలో కూడా కొంత పెండింగ్ ఉంది. ఇక్కడ ఓర్వకల్లు హైవే ఎంబడి కూడా పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి. అట్లే పూడిచెర్లలో కూడా పెండింగ్ ఉంది. ఆ గట్టువారి ఎంబడి కూడా పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా దీనికి కారణం ఏమనంటే రైతులకు కూడా కాంపెన్సేషన్ అనేటువంటిది చాలా అతి తక్కువగా ఇవ్వడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేసింది. దాన్ని ఒప్పుకోక చాలా రోజుల పాటు ఆ పనులు ఆగిపోయినటువంటి పరిస్థితి. అయితే ఈ మధ్య కాలంలో రైతులను ఒప్పించి ఆ విధంగా పైప్ లైన్ కొంత పనులు ప్రారంభమైనప్పటికీ కూడా ఇంతవరకు ఇంకా పూర్తి కానటువంటి పరిస్థితి. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ మండలంలో ఉన్నటువంటి పరిశ్రమలు దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. నీళ్లు లేవు కాబట్టి పరిశ్రమలు వచ్చేటువంటి అవకాశం లేదు. ఓర్వకల్లు మండలంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిశ్రమ హబ్ అని పేరుకే మాత్రం చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఓర్వకల్లు మండలంలో స్టీల్ ప్లాంట్లో పైప్ లైన్ తీసుకుని వస్తున్నారు. ముచ్చిమార్కా నుంచి పైప్ లైన్ తీసుకొస్తున్నారు. కానీ ఈ కాంట్రాక్ట్లు మాత్రం ఎక్కడ చూసి ఇష్టానుసారంగా దూగి పెట్టడము, అలాగే రైతులను ఇబ్బందికరంగా చేయడము, ఇంతవరకు కూడా కాంట్రాక్టులు ఎక్కడంటే అక్కడ దూగి పెట్టడం జరుగుతుంది. కానీ ఈ రైతులకు మాత్రం నష్టపరిహారం ఇవ్వడం లేదు. ఇప్పటికైనా 4 ఏళ్ల నుంచి చెప్తున్నారు
స్టీల్ ప్లాంట్లో వాటర్ తీసుకొస్తామని. వాటర్ తీసుకొస్తేనేమో కానీ రైతులకు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంతవరకు నష్టపరాణం లేదు. అలాగే యువకులకు ఉద్యోగాలు కల్పిస్తారని చెప్తున్నా కానీ స్థానిక ఉన్నోళ్ళకి యువకులకు ఉద్యోగాలు కల్పించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కాంట్రాక్టర్లకు గడువు లోపల పూర్తి చేసే విధంగా దిశానిర్దేశం చేయాలని, అలాగే రైతులకు అందాల్సిన భూ పరిహారం ఇచ్చేలాగా చర్యలు చేపట్టాలని జనం కోరుతున్నారు.